జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ జంట ఎంత చక్కగా ఉన్నారో మీ అందరికీ తెలిసిందే. పోనీలేండి పంతులు గారు, మీరన్నట్టు వ్రతం పుణ్యమా అని మా పిల్లలు సంతోషంగా ఉంటే అంతే చాలు. తప్పకుండా ఉంటారమ్మా. అయ్యా, వ్రతం ఆరంభించమంటారా? సరే, మొదలు పెట్టండి. అన్నిటి ఫోన్ ఎత్తట్లేదు. ఎవర్రా? పకోడీగాడు లేక హోటల్ నుంచి ఫోన్ చేస్తున్నట్టున్నాడు. వాడికేం పని పాట లేదు. ఇక్కడ ఇంత ముఖ్యమైన పూజ జరుగుతుంటే మధ్యలో ఫోన్లేంట్రా? పంతులు గారు క్షమించండి, మీరు కానివ్వండి. ఓం నారాయణ స్వాహ మాధవాయ. బాబు, వ్రతం అనేది మనస్ఫూర్తిగా చేయాలి. మధ్య మధ్యలో ఇలాంటి ఆటంకాలు కలగకూడదు. ఏదైనా ముఖ్యమైన విషయం అయితే మాట్లాడండి. మీ పని అయ్యాకే నేను మొదలు పెడతాను. వాడితో మాట్లాడేదే ఉందిరా. నువ్వు కనిపించట్లేదని ఫోన్ చేసుంటాడు. ముందా ఫోన్ పక్కన పెట్టు. ఏదైనా ముఖ్యమైన పనుంటే తప్ప వాడు అన్నిసార్లు ఫోన్ చేయడు. ఒక్క నిమిషం చెప్పరా. ఏటన్నా ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తున్నావు? అరే, పూజలో ఉన్నానరా. అవునన్నా, సరే అయితే. రే, ఏంటి విషయం చెప్పు. అన్నా, ఈరోజు ఎందుకు రాలేదన్నా? రే, పూజలో ఉన్నానరా, అందుకే రాలేదు. అదే అన్నా, నువ్వెప్పుడు టైంకి వచ్చేవాడు కదన్నా. నువ్వు లేకపోతే ఎంత ప్రాబ్లం అవుతుందో నీకు తెలుసు కదన్నా. ఇప్పుడేమన్నా ప్రాబ్లం అయిందా? అవ్వడమేటన్నా, చాలా ప్రాబ్లం అవుతుందన్నా. ఈరోజు అన్నీతో పాటు పెద్దదులు కూడా వచ్చారన్నా. లోపల కస్టమర్స్ నేను రోజు వచ్చేది మీ హోటల్కే, కానీ ఈరోజు ఈ ఫుడ్ తిన్న తర్వాత జన్మలో ఇక్కడికి రాకూడదు అనుకుంటున్నా. రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ చాలా అప్సెట్ అయినారన్న. అంతే, రాఘవతో కొంచెం గట్టిగానే మాట్లాడినారు. అంతే, ఇలాగుంటే రేపు నుంచి వ్యాపారానికి గండిపడే అవకాశం ఉందన్న. అన్న, కుదిరితే వెంటనే వచ్చి అన్న. జనాలు పూర్తిగా తినకుండా ప్లేట్లో సగం మొత్తం నోట్లో పెట్టుకుని తినకండి చేతులు కడిగేస్తాను అన్న. అంటే అది మన హోటల్కి మంచిది కాదన్న. రాఘవన్న అయితే పైకి చెప్పలేదు కానీ లోపల చాలా బాధపడతానన్న. ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ నువ్వు లేని లోటు క్లియర్ కనిపిస్తుందన్న. రాఘవన్ ఒక్కడే అయిపోయాడు. రే, కొంచెం సేపు కవర్ చేయి, నేను వెంటనే వచ్చేస్తాను. నిజంగా వస్తావన్నా? ఇప్పుడే బయలుదేరుతాను. సరే అన్న, ఈ లోపల నేను చూసుకుంటాను. కస్టమర్స్ ఎవరైనా వస్తే ఈ లోపల నీకు ఫోన్ టచ్లో ఉంటానన్నా. సరేరా. ఇప్పుడు హోటల్కి వెళ్ళాలంటే వీళ్ళేమనుకుంటారో. నేను అర్జెంటుగా వెళ్ళాలక్క. అదేంట్రా? అయ్యా, వ్రతం మధ్యలో వెళ్ళకూడదు నాయనా. అది కాదు పంతులు గారు, చాలా అర్జెంట్. వ్రతం మధ్యలో వెళ్ళకూడదని చెప్తున్నారు కదా అల్లుడు గారు. శుభమా అని వ్రతం మొదలు పెట్టాక ఇలా వెళ్ళిపోతే ఎలా? నువ్వింత అర్జెంటుగా వెళ్లాల్సిన పనే ఉందిరా. వ్రతం పూర్తయ్యాక అందరం కలిసి వెళ్దాం. అదేం లేదక్క, వాడు ఫోన్ చేశాడు. హోటల్ దగ్గర పనుందంట, నేను అర్జెంటుగా వెళ్ళాలి.
హోటల్ దగ్గర ఎప్పుడు ఉండే పనులే కదరా, ఒక్క పూటకి సర్దుకోలేకపోతున్నాడా? వెళ్ళకూడదు అని చెప్తుంటే వినవేంటి? అమ్మా, అక్కడ హోటల్ దగ్గర నేను లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయిందంట. అన్నయ్య వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాడంట. ఒకరోజు హోటల్కి చెడ్డ పేరు వచ్చిందంటే పోయిన మంచి పేరు తెచ్చుకోవడానికి చాలా రోజులు పడుతుందమ్మా. నేను ఇప్పుడే వెళ్ళాలి, లేదంటే అన్న ఇబ్బంది పడతాడు. ఏంట్రా అంత ఇబ్బంది? వంట పనులు దగ్గరుండి చూసుకోవాల్సి నేను లేకపోవడం వల్ల వంటలు సరిగ్గా కుదరలేదని వచ్చిన కస్టమర్స్ వెళ్ళిపోతున్నారంట. సర్లే, వెళ్తే వెళ్లారు. ఈ ఒక్క పూటకి ఏం కాదు, నువ్వు కూర్చో. లేదక్క, అన్న ఎంతో కష్టపడి హోటల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడు. పేరు సంపాదించడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది, పోగొట్టుకోవడానికి నిమిషం పట్టదు. ఇప్పుడు కానీ నేను వెళ్ళలేదంటే నష్టపోయేది మనమే. అలా వెళ్తే పూజ మొత్తం నిర్వీర్యం అయిపోతుంది బాబు. పూజదే ఉందండి, ఇవాళ అనుకుని పెట్టుకున్నాం, లేదంటే రేపు చేసుకుంటాం. కానీ పోయిన వ్యాపారం మళ్ళీ రాదు కదా. దయచేసి తప్పుగా అనుకోవద్దు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. మాధవ్, నేను చెప్పేది విను. వ్రతం మధ్యలో అలా వెళ్ళకూడదు, అది మనకి మంచిది కాదు. అక్కడ ఇబ్బంది అవుతుందని తెలిసా కూడా ఇక్కడ మంచిది కాదంటే నేనేం చేయాలి భూమి? అది మనకి అన్నం పెట్టే హోటల్. ఆ హోటల్కి నష్టం జరుగుతుందంటే మనందరికీ నష్టం జరుగుతున్నట్టే. అది వదిలేసి నన్ను వెళ్ళొద్దంటావేంటి? పూజారి గారు, ఏమీ అనుకోద్దు, నేను వెళ్ళాలి. ఇంకొక మంచి ముహూర్తం చూసుకొని వ్రతం చేద్దాం. మాధవ్, బాబు. మాధవ, వీళ్ళ దాంపత్యం బాగుండాలని ఈ దాంపత్య వ్రతం చేయిస్తుంటే ఇలా అర్ధాంతరంగా వ్రతం మధ్యలోంచి మీ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఇలా చేయడం పద్ధతి కాదండి. రే పకోడా, వెళ్ళి ఏదో ఒకటి చేయరా. మరీ ఇంత అసంతృప్తిగా కస్టమర్ వెళ్ళిపోతే నా మనసుకి ఏదోలా ఉందిరా. మనం ఏం చేసినా లాభం లేదు. తప్పుగా అనుకున్నంత నేను మాట చెప్తాను. అందరూ ఒకే ప్రాసెస్లో చేసినా కొంతమంది చేసిన ఫుడ్కి టేస్ట్ ఉంటుంది. దానికి కారణం వాళ్ళ చేతిలో మహిమ ఉందని అంటారు. అంటే మాధవన్న చేతిలో ఏదో మహిమ ఉంది. ఆయన ఎలా చేసినా అద్భుతం కుదురుతుంది.